అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే చెప్తాను చూడండి, చూపించాను చేసి. ఈరోజు కుకీస్ చేయబోతున్నానండి. నేను కుకీస్కి ఏమేం కావాలో చెప్తాను చూడండి. కుకీస్ అండి, కుక్క నీడ్స్ కాదు. చిన్నప్పుడు నూనె ఎక్కువ పెట్టుకుంటే కదా తలకి, ఎవరు నువ్వు చేయమే, నువ్వు కుక్క నీడ్స్ వచ్చినావా అట్టా అనేవాళ్ళు. ఇది కుకీస్ అన్నప్పుడంతా నాకు కుక్క నీడ్స్ అనేది గుర్తొస్తుంది. కుక్క నీడ్చినాం అనేది గుర్తొస్తుంది నాకు. ఈరోజు కుకీస్ చేయబోతున్నానండి. ఈ కుకీస్ ఎట్ట చేయాలో ఏమేమి కావాలో దీనికి చూపించాను చూడండి. ఇది వచ్చేసి కేక్ కర్తోనండి. ఇది రెడీమేడ్గా వచ్చి ఉంటుంది. దీంట్లో అట్టపెట్టలో అంతా కేక్ పొడి ఇది ఒకటి. ఈ వచ్చేసి ఈ ప్యాకెట్లో మొత్తము సుమారుగా ఒక 15 ఏమో 12 ఉంటాయండి. నేను ఎంచలేదు. ఈ 2 ప్యాకెట్లు అనమాట. ఒక ప్యాకెట్ మొత్తం వేసేసాను. ఇది ఒక ప్యాకెట్, ఎక్స్ట్రా ప్యాకెట్ ఇది అనమాట. చాక్లెట్ జెలక్సీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ మాదిరి చాక్లెట్ని. ఈ నూనె అండి చూడండి, సగం కాడికి తక్కువ నూనె. 2 కోడిగుడ్లు అండి చూడండి. ఈ ప్యాకెట్లు ఒక 12 అట్ట వేసింటానండి, కట్ చేసి ఆడ చిన్న చిన్నవి అనమాట. ఇది వచ్చేసి వెనిలా అండి, బేకింగ్ పౌడర్ అండి. ఇప్పుడు ఎట్లా చేయాలో చెప్తాను చూడండి. కేకు కర్తూన్లో మనము ఇది ఉన్నది కదా కేక్ పొడి, ఇది వేసుకుందాము. ఒకటి కోడిగుడ్లు అండి, కోడిగుడ్లు కొట్టేసుకుందాము. కోడిగుడ్లు మాత్రం ఎచ్చగా ఉండాలండి, బయట ఉండాలా, ఫ్రిడ్జ్లో ఉండకూడదు. 2 కోడిగుడ్లు వేసానండి. వెనిలా వేసిన. వెనిలా అందాజుగా అండి, ఎక్కువ తక్కువ, ఒక రవ్వ అంతే, నీ శ్వాసం రాకుండా అంతే. బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాము. ఈ చిన్న చెంచా సరిపోతుందండి బేకింగ్ పౌడరు. ఈ నూనె కూడా ఒకటిసారి వేసేసుకుందామండి. ఇంకా కొంచెం మిగిలించిన అండి, తక్కువ వచ్చి వేసుకుందాము. దీన్ని చేత్తోని కలుపుకోవాలండి మనం బాగా. ఇట్లా అంతా కలిపిన తర్వాత చూపించాను చూడండి. ఈ నూనె కూడా వేసేస్తానండి. కరెక్ట్గా సరిపోయిందండి 2 కోడిగుడ్లు. ఆ నూనె ఇట్లనే ఉండాలా, ఇంకా గట్టిగా ఉండకూడదు, ఇంకా మెత్తగా ఉండకూడదు. దీన్ని బాగా కొంచెం దీన్ని సానబడదాము, మసాజ్ చేద్దాం దీన్ని. ఈ మాదిరి అండి, ఈ మాదిరి అంతా ఇట్లా చూడు, చపాతి పిండిలాగా వచ్చేసిందండి ఇది. ఈ మాదిరి కలిపేసుకున్నాం కదండి. ఇది కిక్కావు చాక్లెట్ వచ్చండి. ఇంకోటి ఉంటుంది, అది దాని పేరు ఏందో తెలియదండి నాకు. ఇది ఒకటే, దీని పేరు మాత్రం తిరుగుతుంది, దాని పేరు తిరగదు. అవి ఎట్టుంటాయంటే అన్ని మేకపిల్ల పెంటికలు పెడతానులా అండి. అప్పుడప్పుడు మేత తినే మేకపిల్ల పెంటికలు పెడతాడు చిన్న చిన్నది, అట్లా ఉంటాయండి అవి చాక్లెట్ పలుకులు. అవి కన్నా ఉంటే కన్నా దీంట్లో వేసేసి పిండిలో ఇట్లా అంతా కలిపేసి మళ్ళీ కొన్ని పక్క నుండి ఇచ్చేసి ఇట్లా అన్నీ ఇట్లా వంటలు చేసుకున్న తర్వాత దాంట్పైన ఇట్లా అద్ది పెట్టచ్చండి. అవి ఈరోజు అందుబాటులో లేవు. మా పిల్ల ఇది తెచ్చుకునింది అనమాట, మా రబ్బీ పిల్ల. ఇది చేయమనింది ఈరోజు, ఇది చేస్తున్నా. ఈసారి ఎప్పుడైనా ఆ చాక్లెట్ ఎత్తుకొచ్చిన తర్వాత నేను ఇంకొకసారి చేసి చూపించానండి కుకీస్, ఇంకొకటి వేరేది. చూడండి, ఈ మాదిరి తీసుకుండేసి ఇట్లా చిన్న చిన్నగా ఉండాలండి. ఇంకా మళ్ళీ ఉడికిన తర్వాత దాంట్లో కరెంటు పొయ్యిలో పెట్టిన తర్వాత పెద్దవి అవుతాయి. దీన్ని లోపల ఒకటి పెడదాం. ఇది చాక్లెట్ ముక్క లోపల ఒకటి పెడదాం. ఇది పెట్టేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలండి.
చూడండి ఈ మాదిరి తిప్పుకుండేసాం కదండి. ఇట్లా పెట్టుకుందాము. ఈ బేకింగ్ గిన్నె ఉంది కదండి, ఈ బేకింగ్ గిన్నెలో ఇది ఇది వరగ జిబ్దా అంటారు దీన్ని. అంటే మనకి ఇంటి దగ్గర బటర్ పేపర్ అంటారు కదా, ఇక్కడ వచ్చేసి వరగ జిబ్దా అంటారు దీన్ని. ఈ గిన్నెలో ఇటు పెట్టేసుకున్నానండి. ఇంక మనం లైన్గా ఇది చాక్లెట్ పెడదాము. కుకీస్ పిండి అదే ఇది ఉంట చేసేసాం కదా, ఉంటలు పెడతాం కదా, ఇది లైన్గా ఇట్లా పెట్టేసుకుందామండి. ఒకదాని వెనకాల ఒకటి. చూడండి అన్నీ ఉంటలు చుట్టు పెట్టేసిన, పైన అది పెట్టిన చాక్లెటు. ఈ చాక్లెట్ అండి ఏం ఉబ్బ పెడుతుందంటే ఈడ భలే భలే వేడిగానండి. నా చేతిలోనే సగం కరిగిపోతుంది చాక్లెట్. చూడు కొంచెం కొంచెం అసలుకు ఇట్లా పొయ్యి మీద పెడితే ఎట్లా కరిగిపోతుంది, కరిగిపోయింది. కొన్ని దగ్గర చేతిలోనే కరిగిపోయింది. ఇంకా దీని అయితే ఇప్పుడు మనం కరెంటు పొయ్యిలో పెట్టేద్దామండి. కుకీస్ రెడీ అయి తీరిన తర్వాత చూపించాను మీకు. చూడండి రెడీ అయిపోయినాయండి కుకీస్. ఇది మనము జెలక్సీ చాక్లెట్ పెట్టినాం కదండి, అది ఇట్లా పెడతాం కాబట్టి ఇట్లే వచ్చేదండి. ఇంకొకటి మనం చెప్పినాం కదా మేకపెంటికలని, ఆ మేకపెంటికలు ఉండేది చేస్తే కానీ అది సేమ్ మనము టీవీలో చూసాలా అట్లే ఉంటుందండి. మన ఇక్కడ రెస్టారెంట్లలో ఉంటుంది కదా అట్లనే కనిపించదండి. ఇది మాత్రం ఈ మాదిరి అండి కనిపించదు, అది సంగతి. ఇంకొకటి ఏంటంటే అండి వీళ్ళకి అన్నీ కావాలి, మళ్ళీ 10 నిమిషాల్లో అయిపోవాలి అన్నీ. అట్టటోళ్ళు మా వాళ్ళు. అట్లయి నేను అన్నీ దగ్గర పెట్టాను. ఈ చూడండి అక్కడక్కడ కూడా ఖర్చు పోయినాయి దగ్గర పెట్టిందనా. మీరు ఎవరన్నా ఇట్లా చేయాలనుకుంటే కానీ ఇట్లా దగ్గర పెట్టగాకండి. నా మాదిరి చేయొద్దు పొరపాటు. నేను అన్నీ ఒకటిసారి అయిపోవాలని చెప్పేసి నేను అన్నీ ఒక దగ్గర పెట్టేశాను అనమాట దగ్గర. చూడండి ఇట్లా అయిపోయినాయి కదండి. మనం ఈ గిన్నెలోకి వేసుకుందాం. ఇది గిన్నె కాదండి, సెరివి అనమాట. చేయొద్దు పొరపాటు. నేను అన్నీ ఒకటిసారి అయిపోవాలని చెప్పేసి నేను అన్నీ ఒక దగ్గర పెట్టేశాను అనమాట దగ్గర. చూడండి ఇట్లా అయిపోయినాయి కదండి. మనం ఈ గిన్నెలోకి వేసుకుందాం. ఇది గిన్నె కాదండి, సెరివి అనమాట. గాజు సెరివే. దీంట్లో అన్నం చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మాంసం కూడా ఉడకబెట్టుకోవచ్చు, కోడి కూడా ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే నేను పిచ్చి చేడలు చేస్తూ ఉంటాను అండి. ఇది ఇంకా నేను దీనికి వాడుకుంటాను అనమాట, చూడడానికి బాగుందని చెప్పేసి. ఇట్లా తీసేసి మనం అన్నీ దాంట్లో వేసి పెట్టుకుందామండి బాక్స్లో. ఈ చెరువులో వేసి పెట్టుకుందాము. ఈ చెరువులో వేసిన తర్వాత మళ్ళీ మూత వేసేసుకోవాలండి. ఒక గాలి పోతే కానీ గట్టిగా పోతాయి. మళ్ళీ ఒకవేళ మనము చూడండి ఇంతకాడికి ఎక్కువ కాలనీకూడదండి కింద. ఒకవేళ మనం తినాలనుకుంటే ఇప్పుడు వేడివేడిగా బాగుంటాయండి. తర్వాత చల్లగిన తర్వాత ఒకవేళ గాలి గట్టికి పోతే కన్నా మనము మైక్రోవేవ్లో కొంచెము వేడి చేసుకోవచ్చండి. ఒక 10 సెకండ్లు వేడి చేసుకుంటే కన్నా కొంచెం కరుగుతుంది, మళ్ళీ బాగుంటాయండి. చూడండి మొత్తానికి అన్నీ దీంట్లో వేగేసాము. గాజు గిన్నెలోకి రెడీ అయిపోయినాయి కుకీస్ అంటే నాకు కుక్క నీడ్చేది గుర్తొస్తుంది. చూడండి చూడడానికి కూడా బాగా కనిపిస్తున్నాయండి. ఇంకా వీళ్ళు దీది ఈ తింటా గవ తాగుతారు, ఈ తింటా చాయ్ తాగుతారు. మా పిల్ల అయితే కానీ ఎన్ని తినమని తినేస్తుంది ఒకటేసారి. 10 సంవత్సరాల పిల్ల ఎన్ని ఒకటిసారి తినమంటే కానీ తినేస్తుంది. అట్టాడిది తెచ్చుకుని అదే పనిగా నిన్న చాక్లెట్ చేసి పెట్టావు అని పట్టింది ఒకటేమైనా. సరేలే చేసి పెడతా అని చెప్పేసి త్వరగా చేసినానండి. అది ఇంతే అండి. ఈ మాదిరి మూత పెట్టేసుకోవాలా, గాలి అయితే పోనీయకూడదనమాట. గాలి పోతే కన్నా మెత్తగా గట్టికి పోతాయండి. ఇంతే. చూడండి నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా తెలుగులో కామెంట్ పెట్టండి, నేను కూడా చదువుకుంటానండి. ఈ వీడియోలు అయితే మా చిన్న కొడుకు పెడతాడండి యూట్యూబ్లో. నాకు చేత రావు. ఇంటి దగ్గర మా కొడుకు 8th క్లాస్ చదువుకునే కొడుకున్నాడు, వాడు పెడతాడు. మా పెద్ద కొడుకుని పెట్టమని బంగపడి ఇంకా నాకు విసుగు అయిపోయిందండి. అందుకని చెప్పి మా చిన్న కొడుకు చెప్పిన, నువ్వన్నా పెట్టినానా అన్నీ. ఏం చేద్దామండి, చదువు రానప్పుడు కొన్ని మనము రెక్కల కష్టం అయితే మనం ఒకరిపైన ఆధారపడాల్సిన పని లేదు. ఇట చదువు రాని పనులన్నీ ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి బంగపడుకోవాలండి. అది
నా వంట మీకు నచ్చేటైతే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం అండి. మీరు సపోర్ట్ చేసే కొద్దీ నాకు కూడా హుషారు వస్తుందండి. ఈ అరబియన్లలో ఎంత పని ఉంటుందో ఏమో మీకు అందరికీ తెలుసు అండి. ఇక్కడ వచ్చి అలసాట వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. ఇంకా 10 నిమిషాల్లో అయ్యే పని 5 నిమిషాల్లోనే కావాలంటారు. ఇంకా అలాంటిది మనం వీడియో తీసుకుంటే అది ఇది అంటే ఇంకా ఎక్కువ చెప్తారండి. అది మన అవసరం కాబట్టి భరించక తప్పదండి, అంతే. ఇంకా ఇంకొకటి వచ్చండి, నేను కొన్ని వీడియోలలో ఛానల్ పేరు చెప్పలేదండి. ఏ పేరు పెడతాడో మా కొడుకు అని చెప్పేసి నేను ఒక పేరు చెప్పినాను కదా, ద్రౌపది సేన వంటిల్లు అని. మళ్ళీ మా చిన్న కొడుకు వచ్చేసి ద్రౌపది సేన వంటిల్లు అంటే నీకే సరిగ్గా నోరు తిరగలేమా, ఇంకా చూసే వాళ్ళకి ఏం తిరుగుతుంది, ద్రౌపది వంటిల్లు అని పెడదాంలేమ్మా అన్నాడు. ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, అందరికీ జై శ్రీ